సర్వే నెంబర్లు ఓవర్లాప్ అవ్వడమే కబ్జాదారులకు వరమైంది. పాత కొత్త సర్వే నెంబర్లతో రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ సర్వే నెంబర్లు మాత్రం ఒకే ల్యాండ్కు చెందినవి. ఇక్కడే ఉంది అసలు సిసులు ట్విస్ట్. ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేని కొందరు వ్యక్తులు క్రియేట్ చేసి ఐడిపిఎల్ భూములు దర్జాగా కబ్జా చేసేస్తారు. కబ్జాదారులు కొల్లగొట్టిన ఐడిపిఎల్ భూముల మార్కెట్ వాల్యూ అక్షరాల 700 కోట్లు. అసలు ఐడిపిఎల్ భూ కబ్జా ఎలా జరిగింది? కూకట్పల్లి మండలం మోసాపేటలోని సర్వే నెంబర్లో 210/2, 210/3 ఓవర్లాప్ అయ్యాయి. 210/2 సర్వే నంబర్ బాలానగర్లోని 28వ సర్వే నంబర్గా, 210/3 సర్వే నంబర్ 27వ సర్వే నంబర్గా రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 210/2, 210/3 సర్వే నంబర్లు లేనేలేవు. మరి ఈ సర్వే నంబర్లో భూమి లేనప్పుడు నిర్మాణానుమతులు ఎలా వచ్చాయనేది అధికారులే చెప్పాల్సిన అవసరం ఉంది. హోమ్ల్యాండ్ పేరుతో అపార్ట్మెంట్లో నిర్మాణం జరుపుతున్న భూమి అంతా ఐడిపిఎల్కే చెందిందే. 210/2, 210/3 సర్వే నంబర్ల పేరుతో పర్మిషన్లు తీసుకుని దర్జాగా ఐడిపిఎల్కు చెందిన 210/4లో నిర్మాణాలు జరుపుతున్నారు. అసలు రెవెన్యూ స్కెచ్ లేకుండానే ఆమ్యామ్యాలకు అమ్ముడుపోయిన అధికారులు పర్మిషన్లు ఇచ్చేశారు. రాజకీయ పెద్దల పలుకుబడితో ఐడిపిఎల్ భూముల్లో హోమ్ల్యాండ్ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మాణాలు జరుపుతున్నారు. 210/2, 210/3 సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ అయిన భూమికి రెవెన్యూ రికార్డ్స్ లేవు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్లంతా ఆ భూమికి ఎలాంటి సంబంధం లేనివారే. దీనిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారిస్తే అసలు నిజం వెలుగులోకి వస్తుంది. కూకట్పల్లి మండలం మోసాపేట విలేజ్ రెవెన్యూలోని 210/4 సర్వే నెంబర్ ముమ్మాటికి ఐడిపిఎల్ భూమే. మరి హోమ్ల్యాండ్ పేరుతో అపార్ట్మెంట్లో నిర్మాణం జరుపుతున్న 18 ఎకరాల 210/4 సర్వే నెంబర్ల భూమి ఎవరిదనేది తేలాల్సిన అవసరముంది. మోసాపేట విలేజ్ రెవెన్యూలో 210/2, 210/3 సర్వే నెంబర్లు లేనేలేవు. మరి మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ కు నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయి? 210/2 సర్వే నెంబర్ 28గా, 210/3 సర్వే నెంబర్ 27గా ఓవర్లాప్ అయింది నిజం కాదా? ఇండస్ట్రీ ల్యాండ్ పేరుతో ఐడిపిఎల్ ప్రభుత్వ భూమిని మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ల్యాండ్ డిజిటల్ కంపెనీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హోమ్ల్యాండ్ హైరేజ్ టవర్ల నిర్మాణం కోసం పర్మిషన్లు తీసుకున్నది ఒకచోట, అసలు నిర్మాణం జరుపుతున్నది మరోచోట. 210/2, 210/3 సర్వే నంబర్లలో నిర్మాణానికి అనుమతులు తీసుకుని 210/4 సర్వే నంబర్ భూమిలో నిర్మాణాలు జరుపుతున్నది నిజం కాదా? ఈ ల్యాండ్ ఐడిపిఎల్కి చెందింది కాదా? సర్వే చేస్తే ల్యాండ్ నిజ స్వరూపం బయటపడదా? అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు? కబ్జా మొదలు హైరేజ్ నిర్మాణాలకు రాజకీయ పెద్దలు ఉండటంతో అధికారులు సైతం కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇక ఈ ల్యాండ్ డీల్ తెచ్చిన ఓ పెద్ద మనిషి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కలియ తిరుగుతుండటంతో బిల్డర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూములను కాపాడాల్సిన అవసరముంది. గత పాలకులు చేసిన కబ్జాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే హోమ్ల్యాండ్ పేరుతో హైరేజ్ టవర్స్ నిర్మాణం అవుతున్న భూములు ఐడిపిఎల్ భూమి అని నిజ నిర్ధారణ అయితే ప్లాట్స్ కొన్నవారు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సిందేనా? ఇప్పటికైనా 100 కోట్ల రూపాయలు లోన్స్ ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటి? అసలు మాస్టర్ ప్లాన్ లో లేని సర్వే నెంబర్ భూముల్లో హైరేజ్ బిల్డింగ్స్ పర్మిషన్లు అధికారులు ఎలా ఇచ్చారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. హైడ్రా అధికారులు చర్యలు తీసుకుని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. 100 కోట్ల లావాదేవీలపై ఈడీ, సిబిఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.